మనకి ఇంట్లో కూరగాయలు ఉన్నప్పుడు కూడా తినాలనిపినప్పుడు ఇట్లా చిన్న ముక్కలుగా పచ్చిమిరపకాయలు కోసుకొని కడాయి వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. మనకి స్పైసీగా తినాలన్నప్పుడు ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటాం కదా, కొంచెం నూనె పోసుకోవాలి. ఇక్కడ వేసుకుంటాం కదా, ఒకసారి కడాయి వేడైనాక కలుపుకోవాలి. కొంచెం వేడి కానివ్వాలి. ఇప్పుడు నూనె పోసుకుందాం. కొంచెం పోసుకుంటే కారంగా తినాలనుకున్నప్పుడు ఇట్లా చేసుకోవచ్చు మనం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం, కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. కింద కొంచెం పసుపు వేసుకుందాం, కలుపుకుందాం. సైజు టమాటాలు వేసుకుందాం. దాంట్లోకి ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది కూడా తొందరగా ఉడుకుతుంది మనకి. ఇప్పుడు టమాటాలు కొట్టుకున్నాం కదా, ఇది కలుపుకోవాలి. ఇది మంచిగా ఉడికించుకోవాలి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు టమాటా వేసినాం కదా, ఇప్పుడు అది ఉడకాలి నూనెలో మంచిగా. మనం ఇది చిన్న మంట మీద పెట్టుకోవాలి, మరి అంత చిన్న కాదు, మామూలుగా. ఎందుకంటే మనం పెద్ద మంట పెట్టుకుంటే ఘాటు వస్తుంది, మిరపకాయలు చుంటు వచ్చి మనకు దగ్గు వస్తుంది, దుమ్ములు. ఇప్పుడు ఇది ఉడికింది కదా, దీన్ని పప్పు గుత్తితో రుద్దుకున్నాం కచ్చపచ్చ. పప్పు గుత్తి మంచిగా కడుక్కొని ఇట్లా కచ్చపచ్చ దంచుకోవాలి. ఇట్లా పప్పు గుత్తితో రుద్దుకున్నాం కదా, దీనికి మధ్యలో కొంచెం హోల్ చేసుకున్నాం మనం. ఇప్పుడు ఇది ఒక వెరైటీ మనం షార్ట్కట్లో చేసేద్దాం. పోసు కూడా మధ్యలో ప్లేస్ పెట్టుకున్నాం కదా, ఇలా నూనె పోసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువనే ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు మనం రుద్దుకుంది కూడా అందులో ఉడకాలన్నమాట. అప్పుడు కొంచెం మనకి పచ్చి వాసన, పచ్చిమిరపకాయలు అంతా పోతుంది, కారం కూడా ఉంటే కవర్ అయిపోతుంది. ఇప్పుడు నూనె కాగింది, జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఆవాలు పోసు కాలిందండి, మంచిగా అయ్యి. ఇప్పుడు ఇది వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం అంత ధనియా పొడి వేసుకొని కొంచెం ఉడకబెట్టుకోవాలి. ధనియా పొడి వేసుకుంటే ఓకే అండి, ఇది అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం మనం. చూడండి, వేసుకున్నాం కదా, ఇప్పుడు రుచి చూద్దాం. మనము మిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నాం కదా, మనం ఇట్లా కలుపుకున్నప్పుడు మిరపకాయల పొట్టు ఇట్లా వస్తుంది. ఇది తీసి పక్కకు పెట్టుకోవాలి, ఎందుకంటే అది తినొద్దు, అది తింటే కడుపు నొప్పి వస్తుంది అనమాట. ఇప్పుడు రుచి చూద్దాం మనం ఎట్లయింది. ఒకవేళ కొంచెం స్పైసీ ఎక్కువ ఉంది అని అనుకుంటే ఎవరైనా నిమ్మకాయ వేసుకోవచ్చు, ఇట్లా కాదనుకున్నా తినొచ్చు. సూపర్ ఉందండి. నిమ్మకాయ కూడా ఏం అవసరం లేదు, సరిపోయింది. ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు వేసుకోవచ్చు. బాగుంది, చాలా బాగుంది. మీకు కానీ పచ్చిమిరపకాయలతో ఇలా షార్ట్కట్ పచ్చడిలాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేము ఏం చేసినా న్యాచురల్గా చేస్తాము. ఇప్పుడు నేను తీసిన వీడియో కూడా అట్లనే అప్లోడ్ చేస్తాను అనమాట, ఏం ఎడిట్ చేయను అందుకే.